హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో కిరణ్ అబ్బారా నటించిన కే ర్యాంప్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 20 minutes అయితే ఉంటుంది. జస్ట్ ఇప్పుడే షో కంప్లీట్ అయితే అయింది. మూవీ స్టోరీ ప్రొడక్షన్కి వచ్చేస్తే చాలా సింపుల్ స్టోరీ లైన్ భయ్య. మెయిన్ లీడ్ అనే హీరో ఒక అమ్మాయి అయితే లవ్ చేయడం అయితే జరుగుద్ది. బట్ ఆ అమ్మాయికి ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. దానివల్ల హీరో లైఫ్ మొత్తం అప్సైడ్ డౌన్ అయిపోద్ది అనమాట. అసలు ఆ ప్రాబ్లం ఏంటి, అసలు తన తర్వాత హీరో ఏం చేశాడు అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ మీరు గనక నిన్న పెట్టినా తెలుసు కదా అండ్ డూట్ మూవీ రివ్యూస్ మిస్ అయ్యి ఉంటాయి గనక పైన కార్డ్స్ లో ప్లే చేస్తాను. లేదంటే ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. ఇలానే అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇన్స్టా లింక్ అయితే మన వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సింపుల్ గా చెప్తా, ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం చూద్దామంటే వన్ టైం వాచబుల్ అని చెప్తాను భయ్య. ఈ అంత సూపర్ తోపే ఎంటర్టైన్మెంట్ అయితే ఉండదు, కానీ మధ్య సెటిల్ కామెడీ అయితే ఉంటుంది, ఎంటర్టైన్ అయితే అవుతారు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ భయ్య, నాకైతే సెకండ్ హాఫ్ చాలా బాగా వర్కౌట్ అయింది అని చెప్తా. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి మీకు ప్రీ క్లైమాక్స్ వరకు ఆ ఎంటర్టైన్మెంట్ అయితే బాగా సర్వ్ చేస్తారు. అదంతా కూడా నాకు బాగానే వర్కౌట్ అయింది. అండ్ కాన్ఫ్లిక్ట్ ఒక దిక్కునే నడుస్తుంటుంది అమ్మాయి చుట్టూరు. ఆ చిన్న కాన్ఫ్లిక్ట్ తీసుకుని మాక్సిమం మూవీ అంతా కూడా బోర్ కొట్టకుండానే ప్రెసెంట్ చేస్తారు. మెయిన్ గా నరేష్ గారిది ఒక బ్యాక్ డ్రాప్ అయితే నడుస్తుంది అనమాట, కామెడీ బ్యాక్ డ్రాప్. అది కూడా చాలా హెల్ప్ అయిందని చెప్పాలి మూవీకి. సెకండ్ హాఫ్ కానీ ఫస్ట్ హాఫ్ లో కానీ కొన్ని పోర్షన్స్ అయితే ఉంటాయి, చాలా తక్కువ పోర్షన్స్ ఉంటాయి నరేష్ గారికి, బట్ ఉన్న పోర్షన్స్ అన్ని గట్టిగానే ఎంటర్టైన్ అవుతారు, అందులో డౌటే లేదు. ఇంకా కిరణ్ అబ్బవరం గారు ఫుల్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది భయ్య. మీ అందరికీ తెలుసు ఒక్కొక్క చోట అంత పర్ఫార్మెన్స్ అనేది చాలా వీక్ గా ఉంటుంది అని చెప్పేసి, బట్ ఇందులో కొంచెం పర్లేదు, చాలా బాగానే పికప్ అయ్యారని చెప్పాలి. మెయిన్ గా ఆయనలో ఉండే కామెడీ టైమింగ్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఒక టైప్ స్టైల్ అయితే ఉంటుంది, అదైతే నాకు చాలా ఇష్టం. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం దగ్గర నుంచి చూస్తున్నాను నేను, అది మళ్ళీ ఇందులో రిపీట్ చేశారని చెప్పాలి. అదైతే నాకు బాగా వర్కౌట్ అయింది. ఆ కామెడీ టైమింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ వీటి పరంగా అయితే వర్కౌట్ అయింది భయ్య. కొన్ని సీన్స్ లో ప్రాబ్లమేటిక్ ఉన్నప్పటికీ కూడా పర్ఫార్మెన్స్ అయితే చాలా ఎనర్జెటిక్ అనిపించింది నాకైతే, అది కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కూడా బాగానే అనిపించాయి. ఒక యావరేజ్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అయితే డీసెంట్ వాచ్ అంతే భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ కామెడీ అయితే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. కొన్ని చోట్ల బాగానే అనిపించింది. కాన్ఫ్లిక్ట్ బాగా టైం తీసుకుంటారు సెటప్ చేయడానికి, ఎక్కువగా క్యారెక్టర్స్ చుట్టూరే నడుస్తుంది అనమాట ఫస్ట్ హాఫ్ అంతా కూడా. సో ఇంటర్వల్ బ్యాంక్ ఆబ్వియస్లీ మీకు ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది, కాకపోతే ఏంటి ఆ పాయింట్ అనేది మీరు చూడడానికి వెయిట్ చేయాల్సి వస్తుంది. సో కొంచెం సెటప్ కి బాగా టైం తీసుకుంటారు, అక్కడ కొంచెం డ్రాగ్ అనిపించింది నాకు. అండ్ ఆ కామెడీ కూడా అంత సూపర్ గా వర్కౌట్ అవ్వలేదు ఫస్ట్ హాఫ్ లో. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే క్లైమాక్స్ భయ్య కొంచెం కన్విన్సింగ్ గా అనిపించలేదు నాకైతే. కొంచెం మంచిగా ప్రెసెంట్ చేస్తుంటే బాగుని అనిపించింది, బట్ కామెడీ పర్పస్ తీశారు కాబట్టి ఇంకా అంతకుమించి ఎమోషనల్ అయితే టచ్ చేయలేరు. బట్ ఉన్నంతలో మట్టుకి కొంచెం నేనైతే డిసప్పాయింట్ అని చెప్తా. అండ్ మెయిన్ గా మూవీ పర్పస్ ఎంటర్టైన్మెంట్ అయ్యేలా ఉంటే మాత్రం వెళ్ళండి అని చెప్పారు. నేనైతే ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళా. స్టోరీ పరంగా కొంచెం లూప్ హోల్స్ అయితే ఉన్నాయి, పెద్ద పట్టించుకోలేదు, సర్లే అని చెప్పేసి. అండ్ మూవీ మొత్తం కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. నాకైతే అది కూడా ప్రాబ్లం లేదు, బట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రం ఫుల్ గా అయితే సర్వ్ చేయలేదు. దాని పరంగా నేను డిసప్పాయింట్ అయ్యాను, కొన్ని చోట్ల బోర్ కొట్టింది. అందుకే ఓవరాల్ గా మూవీ అయితే వన్ టైం వాచబుల్ అంటున్నా. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంటాయి భయ్య. స్టార్టింగ్ సీక్వెన్స్ ఇంట్రడక్షన్ మాత్రం చాలా బాగా చూపించారు, డ్రోన్ షాట్స్ అవైతే నాకు బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మూవీ కూడా ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. చాలా డైలాగ్స్ అయితే కొన్ని బీప్ చేశారు, అండ్ కొన్ని డైలాగ్స్ మాత్రం ఉంటుంది 18+. అండ్ కిస్సింగ్ సీన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే అండ్ ప్రతిదానికి పర్పస్ ఉంటుందిలేండి, ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓవరాల్ గా మూవీ మాత్రం వన్ టైం వాచబుల్. మీరు చూద్దాం అనుకుంటే మీ దగ్గర అమౌంట్ ఉండి, మీ దగ్గర టైం ఉంటే థియేటర్ కి వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. మీ ఇష్టం, మీ ఓపిక. మీకు కన్వీనియన్స్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.